ఒకరోజు అకస్మాత్తుగా ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోతే ఏమవుతుంది? నో వాట్సాప్, నో గూగుల్, నో బ్యాంకింగ్, నో జీపీఎస్. అంటే మన జీవితాలు ఒక్కసారిగా ఆగిపోయినట్టే. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఒక మాసివ్ సోలార్ స్టార్మ్ మన శాటిలైట్స్ అలాగే కేబుల్స్ని డ్యామేజ్ చేయగలదు. 1859లో వచ్చిన అతిపెద్ద సోలార్ స్టార్మ్ క్యారింగ్టన్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెలిగ్రాఫ్ సిస్టమ్స్ అన్నిటినీ డ్యామేజ్ చేసింది. ఒకసారి ఊహించుకోండి, అలాంటి సిచ్యువేషనే కనుక ఇప్పుడు ఈరోజు జరిగితే అది మన శాటిలైట్స్ మరియు ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది. కాన్స్టాంట్గా సూర్యుడి నుండి ఎగిసిపడే సోలార్ ఎరప్షన్స్ అంటే సోలార్ స్టార్మ్స్. ఆ స్టార్మ్స్ మన భూమిని కనుక తాకితే మన ఎలక్ట్రిసిటీ అలాగే శాటిలైట్స్ ఇంటర్నెట్ సిస్టమ్స్ పూర్తిగా నాశనం అయిపోతాయి. నాసా లాంటి అతిపెద్ద ఆర్గనైజేషన్స్ ఎప్పుడూ ఈ సోలార్ ఈవెంట్స్ని మానిటర్ చేస్తూనే ఉంటాయి. సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఇప్పుడు అతిపెద్ద పవర్ఫుల్ సోలార్ స్టార్మ్ కనుక మన భూమిని తాకితే అది మన ఇంటర్నెట్ సిస్టమ్ని కొన్ని వారాలు మరియు నెలల వరకు ఆపివేస్తుంది. అంటే ప్రపంచం మొత్తం డిజిటల్గా చీకట్లోకి వెళ్ళినట్టే. ఇక్కడ భయాన్ని కలిగించే ప్రశ్న ఏంటంటే ఒకవేళ ఇంటర్నెట్ లేని రోజంటూ వస్తే దాన్ని ఎదుర్కోవడానికి మనం రెడీగా ఉన్నామా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.